జిల్లాల పునర్విభజన తర్వాత రాజమండ్రి నగరం తూర్పుగోదావరి జిల్లాలో గతంలో 22A భూములకు సంబంధించి నిరభ్యంతర పత్రాలు మంజూరు చేయడం జరిగిందని దీనిపై సమీక్ష చేయవలసిందిగా కోరుతూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందించారు. గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, భూముల క్రమబద్ధీకరణ పేరుతో రెవెన్యూ అధికారులతో కలిసి అప్పటి స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అవినీతి చేసి భూముల అవకతవకలు చేశారని ఆరోపించారు. అందులో భాగంగా దీర్ఘకాలికంగా అనుమతులు లేని భూములకు సంబంధించి ఎన్ఓసీలను పొందారన్నారు. 2022 జిల్లాల పునర్విభజన నాటి నుండి 2024 వరకు 22A భూముల క్రమబద్ధీకరణపై ఒక కమిటీని వేయాలి. ఇది పెద్ద ఎత్తున జరిగినటువంటి అవినీతి అని, ఈ అనుమతులపై పూర్తి వివరాలు సమీక్షించి అవకతవకలు కలిగిన భూములకు సంబంధించిన ఎన్ఓసీలను రద్దు చేయాలని కోరారు. అన్ని విషయాలను సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 22A భూముల యొక్క క్రమబద్ధీకరణ పేరుతోటి పెద్ద ఎత్తున అప్పుడు యొక్క ప్రజాప్రతినిధులు, ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున స్కాములు చేస్తున్నారు. ఆ భూముల్ని ఏవైతే 22Aలో ఉండేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో పేద మధ్యతరగతి భూములు, అలాగే బీసీలకు సంబంధించినటువంటి భూములు, గీత కార్మికులకు సంబంధించినవి కానీ, రజకులకు సంబంధించినవి కానీ, మాన్యాలు కానీ, అలాగే దేవాదాయ శాఖ సంబంధించినటువంటి భూములు కానీ, ఇవన్నీ భూముల్ని కూడా పెద్ద ఎత్తున రాజకీయ పలుకుబడి ఉపయోగించి అప్పటి ప్రజాప్రతినిధులు వాటిని దౌర్జన్యంగా వారి వద్ద తీసుకొని దానికి సంబంధించినటువంటి పేపర్లను, డాక్యుమెంట్లను సృష్టించుకొని ప్రభుత్వం వద్ద పెద్ద ఎత్తున 22Aలో ఉండేటువంటి భూములన్నింటినీ కూడా క్రమబద్ధీకరించుకోవడం జరిగింది. అది పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లాల విభజన తర్వాత మొన్నటి వరకు కూడా కొనసాగింది. కాబట్టి దీని మీద పూర్తిగా ఒక కమిటీని వేసి ఇప్పుడు ఉండేటువంటి జిల్లా కలెక్టర్ గారు దాని మీద ఒక నివేదిక తీసుకొని దాని మీద చర్యలు తీసుకోవాలన్న యొక్క భూముల మీద ఒక కమిటీ వేసి ఏదైతే పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి 22A ఎన్ఓసీలు ఏవైతే ఉన్నాయో దాని మీద పరిశీలన చేయాలని, దీని మీద ఉండేటువంటి ఎవరైతే కింది స్థాయి అధికారులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి అధికారులు వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే గతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఈ భూముల ద్వారా చేసినటువంటి అవినీతిని కూడా బయట పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఈ రోజున వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.